వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. భక్తుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండడంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు ఆలయాలు అర్ధరాత్రి నుంచే తెరుచుకున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు హరించిపోతాయని భక్తుల విశ్వాసం. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తిరుమల, శ్రీశైలం, కొండగుట్టు, పానకుల స్వామి, రాజమండ్రి, సింహాచలం ఆలయాల్లో స్వామివారి పట్లకు ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఈ రోజున ఉపవాసం ఉంటే గత జన్మల పాపాలు తొలగిపోవడమే కాకుండా మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పుణ్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణ్ణి పూజించడం వల్ల సంతానం, దీర్ఘాయువు, మోక్షం లభిస్తాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సత్ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. క్షీరసాగర మథనం జరిగి అమృతం ఉద్భవించిన మహత్తర ఘటం కూడా ఇదే రోజున చోటు చేసుకుందని పురాణాలు చెబుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఆచరించడం, లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును పూజించి రాత్రి జాగరణ చేస్తే అనంతరం పుణ్యఫలం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తారు.